సో మహాత్మా గాంధీ నగర్లో ఏదైతే ఈ షేక్పేట దగ్గర ఉన్నటువంటి మహాత్మా గాంధీ నగర్లో ఒకసారి పరిస్థితి మనం చూపిద్దాం. ఎందుకంటే ఇప్పుడు కేవలం ఈ ఎలక్షన్స్ వచ్చేటప్పుడే ఈ నాయకులందరూ కూడా ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ దండాలు పెట్టి వాళ్ళు వంగి వంగి నమస్కారాలు పెట్టి వాళ్ళకి పిల్లలు ముక్కు సీది ముడ్డిగాడిగా అన్నీ చేస్తారు తప్పితే ఇట్లాంటి ఏరియాల్లో వీళ్ళందరూ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్పితే వీళ్ళ సమస్యని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి అయితే కనపట్టలేదు. ఇప్పటికీ చాలా ప్రభుత్వాలు మారినాయి, ఏ ప్రభుత్వం కూడా వీళ్ళని ఆదుకునే నాదుడే కనిపించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం మన ఎంజీ అంటే మహాత్మా గాంధీ నగర్లో ఉన్నాం, ఈ షేక్పేట దగ్గర. ఒక్కసారి ఈ గల్లీని మనం చూద్దాం. సింపుల్గా ఎక్కువ ఏం లేదు, కెమెరా కిందకి తిప్పండి. తిప్పితే ఇదంతా కూడా మొత్తం నాలా అండి, ఇదంతా గలీజ్. ఏంటంటే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ, వీళ్ళకి సరైన రహదారి లేదు. పైగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే గల్లీలో నడవాలా, ఇదే గల్లీలో ఈ డ్రైనేజ్లోనే తొక్కుకుంటూ పోవాలా. వాళ్ళు వాడేది ఇదే, తినేది ఇది, అందులోంచి కూడా ఇందులోంచి మొత్తం అంతా ఇక్కడే ప్రవహిస్తూ ఉంది. ఎంత కూడా మొత్తం ఓటర్స్ వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. పాపం వీళ్ళకి కనీసం ఆ వాసనకి తట్టుకోలేని పరిస్థితి, విపరీతమైనటువంటి దోమలు. ఇక్కడ చూడండి పరిస్థితి, వీళ్ళు ఇక్కడి నుంచి రావాలంటే ఇదే దారి ఉపయోగించాలి. అక్కడ పైన డ్రైనేజీ పగిలింది, ఆ డ్రైనేజీ పగిలి మొత్తం అంతా కూడా ఇట్లా కారుతూ ఉంది. కేవలం 40 లక్షల రూపాయల వర్క్ ఇది. ఈ 40 లక్షలు కూడా ఈ ప్రభుత్వం భరించలేకపోతుందా? నిజంగానే మరి అంత దారుణమైన సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? మరి ఒకప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఇప్పుడు ఎందుకు ఇటువంటి పరిస్థితికి వచ్చింది అంటే, నాయకులు విపరీతంగా తినేసి కోట్లు దండుకొని వాళ్ళు భవంతుల మీద భవంతులు కట్టుకున్నారు తప్పితే, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు తప్పితే ఈ పేద ప్రజల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే కనపడలేదంటూ కూడా ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలందరూ కూడా ఘోరమైనటువంటి గోడును వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా వీళ్ళ మాటలు విందాం ఎలా ఉన్నాయో. బాబాయ్, ఏంటి నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, ఏమనుకుంటున్నావు నువ్వు మరి ఇట్లా పరిస్థితి? మేము ఇక్కడ ఉండబట్టి దాదాపు 40 years అవుతుంది, 45 years అవుతుంది ఇక్కడ ఉండబట్టి. మా జీవితానికి ఇక్కడ గడిచిపోయింది. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఒక మాదంటి గోపినాథ్, మన జూబ్లీస్ ఎమ్మెల్యే మాదంటి గోపినాథ్ గారికి మా సమస్యలు ఎన్నో చెప్పుకున్నాం. మేము మా బస్సు ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడు మా గడి దాకా తీసుకొచ్చి చూపించాం కూడా. సరే చెప్పి మా ఆ టెంపుల్ ఒకటి, మోరీ ఒకటి పట్టించుకోండి, ఒక 40 lakhs 50 lakhs వర్క్ అది కొంచెం పట్టించుకొని చెప్పండి అని వచ్చిన ప్రతిసారి మేము చెప్పడం జరిగింది. మేము కాదు, మాతో పాటు ఒక 10-20 మంది చెప్పడం, మా గలీలో అందరూ చెప్పడం జరిగింది. అన్నిసార్లు చెప్పినా కూడా మన ప్రాబ్లం సాల్వ్ చేయలేపాడు. దాదాపు 15 సంవత్సరాలు ఇదే పరిస్థితి ఇక్కడ. ఈ వాటర్ అనేది మురికి వాటర్ ప్లస్ ఆ గోడ మట్టి అంతా కింది పోవడం, అంత మాకే గొడవలు రావడం, ఆ మట్టి రావడం వల్ల గలీజ్ వాటర్ రావడంలో మాకే పక్క గొడవలు. అలా డైలీ గొడవలు 15 సంవత్సరం నుంచి ఇదే మా చాలా అది ఘోరమైన పరిస్థితి మాది ఇక్కడ. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా మాదండి గోపినాథ్ గారికి ఎన్నోసార్లు చెప్పాం, సార్ మా పరిస్థితి మాకు పట్టించుకొని దయచేసుకొని మా వర్కులు చేయించండి అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. చెప్పినా కూడా నేను ఏం పట్టించుకోలేపాడు. అందుకే ప్రభుత్వం మార్చాలనుకుని మార్చేసాం. గత ఈ ప్రభుత్వం అని కొంచెం దయచూసి మా పేద ప్రజలపైన కొంచెం దయచూసుకొని ఇక్కడైనా పట్టించుకొని ఈ పనులు చేయించాలనుకుంటే మేము మన ఏవైతే ముఖ్యమంత్రి కానీ కోరుకుంటున్నారు. కానీ మరి వాళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మరి ఏంటి మరి పరిస్థితి, వాళ్ళు ఏమైనా కనీసం పట్టించుకున్నారు? ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది కాబట్టి మళ్ళీ ఈ ఎలక్షన్ టైం ముందు 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా ఆల్రెడీ. మరి కనీసం ఎవరైనా ఒక్కసారి ఇక్కడ ప్రభుత్వంలో ఎవరైనా వాళ్ళు రావడం ఎప్పుడు జరుగుతుందంటే ఒక ఎలక్షన్ టైం వస్తారు కాబట్టి. ఇంతవరకు ఇప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి మరి ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో కొద్దిగా గట్టిగా మాట్లాడే అవకాశం మేము మాట్లాడే అవకాశం ఉంది అని చెప్పి ఎలక్షన్ టైం అడగమని అవుతున్నాం. దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం. సో మరి కాంగ్రెస్ 6 గ్యారెంటీలని అన్నది, మరి 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చింది? ఏమో 6 గ్యారెంటీలు ప్రజెంట్ అయితే 3 అయితే చేసింది. అక్కడ ఏంటంటే మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చేసిన కొన్ని పథకాల వల్ల ఆయన బాగానే చేసిన పనులు కాదనట్లేదు. అయినంత పనులు బాగానే చేశాడు. ప్రభుత్వం కొద్దిగా అప్పుల పరిస్థితి అయిపోయింది కాబట్టి అక్కడ బడ్జెట్ లో బడ్జెట్లో ఉంది కాబట్టి వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లేక అక్కడ పనులు చేయలేకపోతుంది. మెయిన్ అక్కడ ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం. ఇప్పుడు బడ్జెట్ ఉంటే ఎవరైనా వర్క్ చేయగలుగుతారు, మీరేం చేయగలుగుతారు, నేను ఏ ప్రభుత్వం వర్క్ చేయగలుగుతారు. అక్కడ ఏంటంటే లో బడ్జెట్ ఉంది, బడ్జెట్ లేదు కాబట్టి అయినంత వరకు చేసుకొస్తుండే ఆయన పనులు, అయినంత వరకు చేసుకొస్తుండు. దయచేసి ఇక్కడ మా సమస్యలు పట్టించుకొని ఈ రాబోయే ఎలక్షన్స్ అయినా మా ఎంజీ నగర్ బస్సు జనాల పరిస్థితి పట్టించుకొని ఆ మోరీ వర్కులు ఈ వర్కులు చేయించాలి అని మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మా ఏమంత్రి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. సో ఇక్కడ రకరకాల పాపం పీపుల్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళంతా కూడా బాధలు అనుభవిస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు కనీసం దృష్టిలో పెట్టుకుని దీనిని చేయాలని. కానీ మరి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మరి 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. నవీన్ యాదవ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. మరి నమ్మకం ఉందా ఆయన గెలుస్తాడని మీకు? ఎందుకంటే ఇంతకుముందుకు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మా ఎమ్మెల్యే మాదండి గోపినాథ్ అవకాశం ఇచ్చాం కాబట్టి ఆయన 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చి మన నవీన్ యాదవ్ అవకాశం ఇచ్చి అండ్ నెక్స్ట్ అవకాశం ఎలక్షన్లో అంత వర్కులు చూపించుకుందామని మాకు ప్లానింగ్, మాకు అవకాశం. ఇక
ఆయన చేస్తాడా లేదా అని దేవుడు ఎరిగి తర్వాత సంగతి ఇంకా మన ప్రయత్నం అయితే చేస్తాం. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఒక అవకాశం ఇస్తాం చూస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా కంపల్సరీ వస్తారు వాళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు మా సమస్యలు చెప్పుకున్నామని సో మరి ఇప్పుడు ప్రచారాలకు వస్తారు కదా, గట్టిగా అడుగుతారా? కంపల్సరీ 100% అడుగుతాం. కంపల్సరీ నిలదీసి అడుగుతాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా కోసం మాట్లాడాము. మాదండి గోపినాథ్ ప్రతిసారి మా బస్సుకు వచ్చినప్పుడల్లా ఆ మాదండి గోపి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పలేరు, ఎన్నిసార్లు చెప్పినా మా ప్రాబ్లం పట్టించుకో కమ్సే ఒక 30-40 సార్లు చెప్పాము మా మాదండి గోపి. ఆయన చెప్పినా పట్టించుకోలేకపోయాడు. అందుకే ప్రభుత్వం మార్చడం కూడా మార్చాము. కానీ ఈ ప్రభుత్వం అనే గత పెద్ద ప్రజల మీద కొంచెం దయ చూసి ఈ ప్రభుత్వం కొంచెం పనిచేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారిని మన టీఆర్ఎస్ ప్రభుత్వం మన గతం ఏం పనిచేయలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇక్కడ పనిచేయాలని మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. చూసుకుంటే మొత్తం కూడా ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది. సో చూద్దాం, ఇంకా చాలా ఏరియా ఉంది కాబట్టి ఒకసారి మనం వెళ్దాం. డబుల్ బెడ్రూమ్లు కూడా ఇంకో ఏమైనా అవి 2 సార్లు ఏది ఇప్పుడు ఎలక్షన్ బూత్ పడ్డాయి కదా, ఆ టైంలో ఆగిపోయినాయి, ఇంకా రాలేదు. దాన్ని కూడా ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది.